నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్యాస్ట్రైటిస్ ఈ మధ్య కాలంలో జస్ట్ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చూస్తున్నాము. సో కాలేజ్ గోయింగ్ పిల్లల దగ్గర నుంచి కూడా ఈ సమస్య ఎక్కువగా పెరిగిపోతూ వస్తుంది. సో దేని మూలంగా ఈ గ్యాస్ట్రైటిస్ సమస్య అనేది పెరుగుతూ వస్తుంది? సో ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల వస్తుందా, లేదంటే ఏదైనా బ్యాక్టీరియా మూలంగా వస్తుందా? సో దీని కారణాలు ఏంటి? ఎప్పుడు దీన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోవాల్సిన నెసిటీ ఉంటుంది? దీనికి ఉన్నటువంటి చికిత్సా మార్గాలు ఏంటి? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ కృష్ణమోహన్ గారు. హలో సార్. హలో సార్, గ్యాస్ట్రైటిస్ అంటే చాలా తేలిగ్గా తీసుకుంటారు, ఏముందిలే ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే అదే తగ్గిపోతుందిలే అని. సో కొద్ది రోజుల తరబడి అట్లాగా వాడేస్తూనే ఉంటారు. సో ఎప్పుడైనా ప్రాబ్లం అనిపించేటప్పుడు వెంటనే ట్యాబ్లెట్ వేసేసుకోవాలి, లేకపోతే మార్కెట్లో దొరికే రకరకాల పౌడర్లు ఏవో వాడేస్తూ ఉంటారు. సో నిజానికి గ్యాస్ట్రైటిస్ సమస్యకి పూర్తి నివారణ అనేది ఉందా? ఎందుకు వస్తుంది ఇది? ముఖ్యంగా గ్యాస్ట్రైటిస్ అంటే మనకి ఇన్ఫ్లమేషన్, మ్యూకోజా ఇన్ఫ్లేమ్ అయినప్పుడు గ్యాస్ట్రిక్ మ్యూకోజా, దాన్ని గ్యాస్ట్రైటిస్ అని. కాకపోతే చాలామంది సామాన్యంగా మీరు అన్నట్టుగా ఈ షాపుల్లోనూ అట్లా ఏదో ట్యాబ్లెట్ తీసుకుని వేసుకోవడం, లేకపోతే ఏదో ఒక సిరప్ తీసుకుని తాగేయడం, ఇలాంటివి కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు. కానీ అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు లేదు కదా ఇదే ప్రాబ్లం, లేదా కొన్ని ఇయర్స్ బ్యాక్ లేదు, ఇప్పుడు వస్తుందంటే గ్యాస్ట్రైటిస్ కారణం ఫస్ట్ థింగ్ డిహైడ్రేషన్. వాటర్ కనీసం 3 లీటర్లు తాగకపోతే రోజుకి సుమారుగా డెఫినెట్గా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోతే, అంటే మెటబాలిక్ స్లీపింగ్ టైంలో పడుకోవాలి, అంటే 10 to 6. ఏదో ఒక టైంలో పడుకుని లేస్తే కుదరదు. ఎందుకంటే మెటబాలిజంకి సూర్యోదయంతో పాటు సూర్యాస్తమయంతో పాటు నడవాల్సిందే మనం. సో నిద్ర, ఆ తర్వాత నీళ్లు, ఆ తర్వాత మనం తినే ఫుడ్లో మనం తినేటువంటిది కొందరు జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంటారు, పిల్లలు కూడా తింటుంటారు. ఇవాళ రేపు అందరూ ఫ్రోజన్ ఫుడ్స్, ప్రిపేర్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఈ దట్ ఈస్ ది స్టోరీ. సో దాంతో ఎక్కువ మనం ఈ వాడినప్పుడు ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి దాంట్లో. ఎంతో ఉపయోగం ఉందో దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, తర్వాత స్వీట్స్ కూడా గ్యాస్ట్రైటిస్ క్రియేట్ చేస్తాయి. స్వీట్స్ కూడా ఎక్కువ తింటే కనుక డెఫినెట్గా వస్తుంది. సో ఏం తినాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఏదైనా తినొచ్చు, కానీ దానికి తగిన మోతాదులో తింటే, ఉప్పు కారాలు బాగా ఇట్లా మసాలాలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తుంది అనే భావన ఎక్కువగా ఉంటుంది కదా. కేవలం తీసుకోవడం కూడా స్వీట్స్ ఎక్కువ తీసుకున్నా వస్తుంది. ఉప్పు కారాలు ఎక్కువ తింటేనే వస్తుందని అందరికీ తెలుసు. ఆయిలీ ఫుడ్ ఎక్కువ తింటే వస్తుందని తెలుసు. మసాలా తింటే వస్తుందని తెలుసు. కానీ కొందరిలో ఈవెన్ స్వీట్స్ ఆల్సో కెన్ కాజ్. తర్వాత సాఫ్ట్ డ్రింక్స్, మనం తాగే రకరకాల బ్రాండెడ్ సాఫ్ట్ డ్రింక్స్ ఏది తీసుకున్నా కూడా డెఫినెట్గా ఈ గ్యాస్ట్రైటిస్ రావచ్చు. ఎందుకంటే ఇదంతా కార్పొరేటెడ్ వాటర్, దాంట్లో ఏముండదు, ఉండేది షుగరు, కలరు, వాటర్, యాక్చువల్లీ కార్బన్ డైఆక్సైడ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళే ఎక్కువగా ఆ కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది అని మళ్ళీ వెళ్ళి సేమ్ అవే డ్రింక్స్ని తాగడం అనేది జరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా ఎందుకు అవుతుందంటే, అది గ్యాస్ట్రైటిస్ వచ్చినప్పుడు మనకి ఆక్సెంటిక్ సెల్స్ అని ఉంటాయి స్టమక్లో, మ్యూకోజాలు. అవి యాసిడ్ ఫ్యాక్టరీస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారు చేస్తాయి. ఎప్పుడైతే వీళ్ళకి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిందో స్టమక్ కూడా బెలూన్ లాగా ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు ఇటు ముందు నొప్పి వస్తుంది, కొందరికి వెనక్కి కూడా నొప్పి వస్తుంది, కొందరికి షోల్డర్ పెయిన్ వస్తుంది. ఇది వచ్చినప్పుడు బాగా ఉబ్బరంగా ఉంది నాకు అని చెప్పి ఓ థమ్స్ అప్ లేకపోతే ఏదో ఒక బ్రాండ్ తీసుకుని తాగేస్తే ఆల్రెడీ ఉబ్బినటువంటి స్టమక్ స్మూత్ మజిల్, అది ఇంకా మనం కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వేస్తున్నాం, సో అది ఇంకా ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు దాని ద్వారాన్ని పైలోరిక్ స్ఫింక్టర్ అంటాం. ఆ డోర్ ఓపెన్ అవుతుంది, ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది కంటెంట్. అబ్బా ఇప్పుడు బాగుంది థమ్స్అప్ తాగితే అనుకుంటారు, లేకపోతే పెప్సీ తాగితే బాగుంది, కోక్ తాగితే బాగుంది అనేది. బేసికల్గా మనం ఆల్రెడీ ఉబ్బిన స్టమక్ని ఇంకా బాగా ఉబ్బించి దాన్ని డోర్ ఓపెన్ చేసి కంటెంట్ని కిందకి తోసేసి అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో కంటిన్యూస్గా ఇది తాగడం వల్ల కంటిన్యూస్ యాసిడ్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. దానివల్ల కొద్ది కాలానికి ఎరోజన్స్ వస్తాయి, గ్యాస్ట్రిక్ ఎరోజన్స్, కొందరికి అల్సర్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా ఇక రకరకాల ప్రాబ్లమ్స్ దీనికి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ గ్యాస్ట్రైటిస్ నుంచి వచ్చేటువంటి పెయిన్, ఆ పెయిన్కి హార్ట్ అటాక్ వచ్చే పెయిన్కి, సో దాని డిఫరెన్స్ అసలు తెలుసుకోగలుగుతారా, లేకపోతే సిమిలారిటీగా ఉంటుంది? అది ఇది తెలుస్తుంది డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే, ఎప్పుడైనా ఈ ఇందాక నేను చెప్పినట్టు స్టమక్ ఎప్పుడైతే ఉబ్బిపోతుందో, అది ఒకసారి డయాఫ్రమ్ ఉంటుంది మనకి ఇక్కడ ఎముకల కింద. ఆ డయాఫ్రమ్కి టచ్ అవ్వగానే అక్కడ ఫ్రెనిక్ నర్వ్ ఉంటుంది. సో ఆ ఇన్నర్వేషన్ వల్ల
అక్కడ షోల్డర్ నొప్పి పెయిన్ వస్తుంది. వస్తుంది. కానీ ప్రాబ్లం ఇక్కడ లేదు, ప్రాబ్లం ఈజ్ ఎట్ ది స్టమక్. కానీ ఇది వచ్చినప్పుడు ఇది హార్ట్ పెయినా లేకపోతే గ్యాస్ట్రిక్ పెయినా అనేది అర్థం కాదు. ముందు ఎప్పుడైతే అసలు ఈ ఎడమ చేతికి వచ్చింది పెయిన్ అనగానే ముందు వాళ్ళకి కంగారు పడిపోతారు, దాంతో టెన్షన్ వచ్చేస్తుంది. సో చాలాసార్లు కొందరికి స్టెంట్స్ కూడా పడిపోతూ ఉంటాయి కొన్ని ఏరియాల్లో, అట్లా కూడా వస్తుంటారు విత్ స్టెంట్. యాక్చువల్లీ రీజన్ ఉండదు, పెయిన్ వచ్చింది స్టెంట్ వేశారు సార్ అని చెప్తుంటారు. ఆ, ఇది తెలుసుకోవాలంటే మామూలుగా సామాన్య జనానికి మనకి హార్ట్ అటాక్కి సివియర్ గ్యాస్ట్రిక్ పెయిన్కి ఉండే తేడా రెండు ఒకే రకంగా కనపడినా కూడా దీంట్లో చెమటలు పట్టడం, అంటే హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు బాగా స్వెట్టింగ్ రావడం, బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది, ఉమ్, అంటే ఊపిరి తీసుకోలేరు. వేరేస్ గ్యాస్ట్రిక్ పెయిన్లో ఊపిరి తీసుకోగలరు, స్వెట్టింగ్ ఉంటుంది కానీ చాలా మైల్డ్గా ఉంటుంది. అట్లాగే ఈ చేతి నొప్పి కూడా హార్ట్ పెయిన్లో మనకి చేతి చివరి దాకా వెళ్తుంది, ఉమ్, కానీ గ్యాస్ట్రిక్ పెయిన్లో ఎల్బో దాటి కిందకి వెళ్ళదు. ఓకే. సో ఈ తేడాలు కొంచెం గమనిస్తే, కొంచెం నిదానంగా ఆలోచిస్తే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. సో గ్యాస్ట్రిక్ సమస్య ఉండేవాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ లేచి పరగడుపున ఒక టాబ్లెట్ వేసేసుకుంటారు. లైఫ్ లాంగ్ యూస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇది కంప్లీట్గా నివారించదగినటువంటి సమస్యనా? సో లేదంటే ఇలానే టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉండాలా? ఇలా లాంగ్ టర్మ్ టాబ్లెట్స్ యూస్ చేసే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? నేను అందరికీ అదే చెప్తుంటాను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చిన్నప్పుడు లేదు, పెరిగిన తర్వాత లేదు, ఇప్పుడు వచ్చింది. సో దానికి ఏదో రీజన్ ఉండాలి. అంటే నేచర్కి అగెనిస్ట్గా మనం ఏదో చేస్తున్నాం, ఆ మూల కారణం ఆ తెలుసుకొని రీజన్ దాన్ని తెలుసుకోవాలి. అంటే మన ఆహారపు అలవాట్లలో ఉండొచ్చు ఆ ప్రాబ్లం, లేదా మన లైఫ్ స్టైల్లో ఉండొచ్చు, లేదా మన సెలెక్షన్ ఆఫ్ ఫుడ్స్ కానీ, లేదా స్లీప్ టైమింగ్స్ కానీ. ఎనీ మెడికేషన్ వల్ల కూడా ఉంటుందా సార్? అంటే జనరల్గా ఇప్పుడు బీపీ, డ్రగ్ రిలేటెడ్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ స్టంట్ వేసుకుంటారు చాలామంది, కార్డియాక్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వీళ్ళు వాడేటువంటి బ్లడ్ థిన్నర్స్కి కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. సో ఇక సంవత్సరాలు వాడతారు. వీటి వల్ల ప్రాబ్లం ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బోన్ కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది వీటి మూలంగా. సో ఆస్టియోపోరోసిస్ రావచ్చు, బోన్స్ వీక్ అవ్వచ్చు, జాయింట్ పెయిన్స్ రావచ్చు. సో అందరూ కూడా తెలుసుకోవాల్సింది మెయిన్, అసలు ఎవరు కూడా గ్యాస్ట్రైటిస్తో లైఫ్ లాంగ్ పోరాడక్కర్లేదు, ప్రాబ్లం అక్కర్లేదు. కావాల్సిందల్లా రీజన్ అర్థం చేసుకుంటే 6 monthsలో ఎవరికైనా తగ్గుతుంది. ఓకే. సో అలానే నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే అదేమైనా క్యాన్సర్కి దారి తీసే అవకాశం ఏమైనా ఉంటుందా? అక్కడ వరకు వెళ్తుంది. గ్యాస్ట్రైటిస్ క్యాన్సర్కి దారి తీయడం అంటే అల్సర్ లేకపోతే క్యాన్సర్ రాదు. ఓకే. అల్సర్. సో ఫస్ట్ అల్సర్ ఫామ్ అవుతుంది. ఆ అల్సర్ కనుక తగ్గితే మళ్ళీ వీళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే బాగానే ఉంటుంది. లేని పక్షంలో కనుక వాళ్ళు కంటిన్యూస్గా ఈ మందులు వాడుతూ దాన్ని అట్లా కాలక్షేపం చేస్తూ ఉంటే ఈ అల్సర్ స్లోగా ఇరిటేషన్, అల్సర్ అంటే ఏంటి, అది ఇరిటేట్ చేస్తుంది, కోసం జీన్ మ్యూటేషన్ జరుగుతుంది, అది అప్పుడు క్యాన్సర్ కింద మారుతుంది. సో మరి మనకి గ్యాస్ట్రైటిస్ వచ్చింది అని ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి? ఎటువంటి టెస్ట్లు ఉన్నాయి దీనికి ముఖ్యంగా కావాల్సింది ముందు ప్రాపర్ సర్జన్ కానీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కానీ కలవాలి. వన్స్ వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళ హిస్టరీ తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తారు. టెస్ట్ పరంగా చూస్తే కనుక వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉంటే గ్యాస్ట్రైటిస్ రావచ్చు, అంటే ఎనీమియా ఉంటే రావచ్చు, అంటే దానికి సంబంధించిన ఐరన్ తక్కువ ఉందేమో చూసుకోవాలి. అలాగే వాళ్ళల్లో మెగ్నీషియం తక్కువ ఉన్నా రావచ్చు, థైరాయిడ్ ఇష్యూ ఉన్నా రావచ్చు. వీటన్నిటి తెలుసుకోవాలంటే ఏ స్టేజ్లో ఉందో తెలియాలంటే ఎండోస్కోపీ చేయించుకోవాలి. సో ఎండోస్కోపీలో మనకి ఏమర్థమవుతుంది, ఎరోజన్స్ ఉన్నాయా, అల్సర్స్ ఏమైనా ఉన్నాయా. ఇవి రెండు కాకుండా హైటస్ హెర్నియా అని ఇంకొకటి ఉంది. హైటస్ హెర్నియాలో ఏమవుతుంది, స్టమక్ వెళ్ళి చెస్ట్లో కూర్చుంటుంది. ఇది బైబర్త్ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఇది. సో ఇది ఎప్పుడైతే చెస్ట్లో కూర్చుందో అప్పుడు యాసిడ్ పైకి వస్తుంది, తిన్న ఆహారం కూడా కొందరికి వాంతుల రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. సో దానికి మళ్ళీ కొంత మందులు వేసుకోవడము, లేకపోతే వాటర్ తాగడము, రిఫ్లెక్స్ అంటాం, దాన్నే GERD అని కూడా అంటాము, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. సో ఇది సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటుంది. దీనికి కనుక ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే, ఒక్కోసారి GERD బాగా ఉన్నప్పుడు హైటస్ హెర్నియా ఉంటే ఒక సర్జరీ చేస్తాము, 1 dayలో మొత్తం నార్మల్ అయిపోతుంది. ఓన్లీ వన్ డే. సో ఎలా ఉండాలంటారు? లైఫ్ స్టైల్ చేంజ్ చేసి ఏం చేసుకుంటే దీన్ని ప్రాపర్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా కావాల్సింది మనం ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఎలా తింటున్నాం, ఈ మూడింటికి ఆన్సర్స్ వస్తే 100% గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది. అంటే ఏం తింటున్నాం అంటే సూర్యోదయం నుంచి 2 గంటల లోపు బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి,
నూన్ నుంచి 2 గంటల లోపు మధ్యాహ్న భోజనం అవ్వాలి, సూర్యాస్తమయం నుంచి 2 గంటల లోపు డిన్నర్ అయిపోవాలి. ఈ 3 కరెక్ట్గా చేస్తే అసలు ముందు 90% ప్రాబ్లమ్స్ పోతాయి. అలాగే మనకు 5.5 లీటర్ల బ్లడ్ ఉంటుంది బాడీలో. అందులో యూరిన్లో, మోషన్లో, శ్వాసలో, మనకి స్వెట్లోను ఒక 3 లీటర్లు పోతుంది బయటికి. సో అది రీఫిల్ చేయమంటున్నాం. వాటర్. సో దాంతో అన్నీ మనం తిన్న ఆహారం కూడా సరిగ్గానే అబ్జార్బ్ అవుతుంది. ఈ కనుక కరెక్ట్గా చేసుకోగలిగితే డెఫినెట్గా ఇది తగ్గిపోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం రావడానికి రీజన్స్, సో మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, ఏమి సవరించుకోవాలి అండ్ దీనికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.